హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ నేను ఏదన్నా వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వెంటనే నా వీడియో అనేది చూడొచ్చు మీరందరూ. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నేను ఏ డిజైన్ వేస్తున్నానో ఇక్కడ చూస్తున్నారు కదా! నేను యూట్యూబ్‌లో ఫుల్లుగా ట్రెండ్ అవుతున్న నెట్ డిజైన్ అనేది వేస్తున్నానండి ఇక్కడ. ఇది బ్లౌజ్ వచ్చేసేసి యెల్లో కలరు. సో, నేను దానికి కాంబినేషన్‌గా బ్లూ విత్ గ్రీన్ కలర్ అండ్ పింక్ నెట్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారు కదా! నేనిక్కడ నెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్లూ కలర్ లీవ్స్, గ్రీన్ కలర్‌వి ఆ సర్కిల్స్‌లా ఉన్నవి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ నెట్‌ది ఫ్లవర్ అనేది వస్తుంది. సో, దానికి మనకి ఎంత సైజులో అయితే ఉందో దానికి కొంచెం ఎక్కువగా నెట్ కట్ చేసుకొని అలా చూయించిన విధంగా మధ్యలో పెట్టి ఫస్ట్ అనేది ఒక లైన్ వస్తుందండి. దాని మీద వచ్చిన తర్వాత దాన్ని నీట్‌గా ఇలా కిందకి ఫోల్డ్ చేసి పట్టుకొని పట్టుకుంటే మనం దాని మీద స్టిచ్ అనేది మళ్ళీ వేస్తూ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేశాను. ఎందుకు అనంటే బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది అవుట్‌లైన్ అనేసి. అది కూడా మీకు వస్తుందండి చూపిస్తా నేను. ఫస్ట్ టైం ఒకసారి వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా నెట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి మళ్ళీ బ్యాక్వర్డ్‌లో పెట్టేసేసి మళ్ళీ మొత్తము అవుట్‌లైన్ అనేది ఇంకోసారి వేశాను. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను మళ్ళీ సెకండ్ టైమ్ అనేది స్టార్ట్ చేశాననమాట. సో దట్ అవుట్‌లైన్ అనేది బాగా హైలైట్ అవుతుందనేసి. డిజైన్ అయితే చాలా వచ్చిందండి. కాకపోతే దీని వెనకాల కొంచెం కష్టం కూడా ఉంది. ఎందుకు అనంటే ఆ నెట్ అదంతా ప్రాపర్‌గా పట్టుకోవాలి. సేమ్ పొజిషన్‌లో రావాలి. ప్లస్ ఆ డిజైన్ ఏదైతే ఉందో అది లోటస్ లాగా ఫ్లవర్ లాగా కనిపించే విధంగా మనం నెట్‌ని గట్టిగా లాగి పట్టుకోవాలనమాట. కొంచెం గనక మనము అటు ఇటు చూస్తూ ఉన్నామనుకోండి జాగ్రత్త, సూదనేది కట్ అయిపోతుంది ఫింగర్‌లో. అదైతే చూసుకొని మీరు వేయండి. సో, నేనిక్కడ బ్యాక్ నెక్‌లో రెండే నెట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వేసేసిన తర్వాత కిందొక ఆహ్, లీఫ్ లాగా ఐ మీన్ క్రీపర్ లాగా వస్తుంది కదా! అదనేది వస్తుంది ఇక్కడ డిజైను. నేను మీకు ఇంకా బాగా ప్రాపర్‌గా చూపించాలి అనంటే హ్యాండ్స్ వేసేటప్పుడు బాగా తీశానండి వీడియో. దాంట్లో మీకు ఇంకా బాగా ఎక్కువ కనిపిస్తుందనమాట. ఈ డిజైన్ అయితే ఫుల్లుగా ట్రెండ్‌లో ఉందండి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ట్రై చేద్దాము అనేసేసి. నాకు ఫైనల్లీ ఇవాళ కుదిరింది. సో, నేను ఇవాళ ట్రై చేశాను. చాలా అయితే వచ్చింది దీని అవుట్‌పుట్. మీరందరూ కూడా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇది ఈ డిజైన్ అనేది ఎలా ఉందో. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను యూట్యూబు. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్‌కి ఓన్లీ ఆ బోర్డర్ లానే వస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నేనిప్పుడు హ్యాండ్ ఏస్తున్నాను. హ్యాండ్‌లో 4 ఉన్నాయండి. ఇది నెట్ ఫ్లవర్సు. సో, ఫస్ట్ అనేది మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ కట్ చేసుకొని నీట్‌గా ఫస్ట్ దాని మీద పెట్టేసుకొని ఒక లైన్ లాంటిది వస్తుంది. ఇది వేసిన తర్వాత మనం నెట్‌ని బాగా జాగ్రత్తగా లాగి పట్టుకోవాలండి. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు నేను ఎలా వేశాను ఏంటి అనేది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇది వేసేటప్పుడు. ఎందుకనంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఆహ్, సూదనేది కట్ అవుతుందండి ఫింగర్‌లో. జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఇది నా సజెషను. చూడండి మీరు కూడా వేసిన తర్వాత ఎట్లా అవుట్‌పుట్ అనేది వచ్చింది. దీని లుక్ అనేది ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది. చూసారు కదా! నేను మళ్ళీ అక్కడికి మిషన్ అనేది స్టాప్ చేసి నెక్స్ట్, నెక్స్ట్ ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి నేను కట్ చేసుకున్న నెట్‌ని పెట్టి మళ్ళీ మిషన్ ఆన్ చేసి ఆహ్, అదైతే వేశానండి. ఫస్ట్ మీకు తెలుసు కదా! అవుట్‌లైన్ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుందో. సో, మనం దాని మీద పెడితే మళ్ళీ దీని మీద ఇంకో లైన్ లాగా వస్తుందనమాట. అవుట్‌లైన్ ఎట్లా ఉంది అనేది దీని మీద సేమ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అన్నీ కలిపి మనం ఒకసారి ఇట్లా ఫ్లవర్ షేప్‌లో పట్టుకుంటే మళ్ళీ ఫైనల్‌గా ఇంకోటి అవుట్‌లైన్ అనేది వస్తుంది. అది కొంచెం బాగా థిక్‌గా వస్తుంది. ఇవి లైట్‌గా వస్తున్నాయి గదా! ఆ థిక్‌గా వచ్చిన దాన్ని కూడా నేనేం చేశానంటే ఒక్కసారి వేస్తే బాగా హైలైట్ అవ్వలేదు అనేసేసి మళ్ళీ బ బ్యా డిజైన్‌ని బ్యాక్వర్డ్ చేసి
మళ్ళీ వేశానండి. సో దట్ అవుట్‌లైన్ బాగా కనిపిస్తుంది అనేసేసి. మీరు వేసిన తర్వాత చూస్తారు గదండీ! ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే సూపరొచ్చిందండి. అసలు దీని కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంది. మీకందరికి కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆహ్, చూడండి. నాకు ఆహ్, నేను యాక్చువల్లీ ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. ఆహ్, అన్ని కొరియర్ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే నేను నంబర్ ఇస్తాను. నాకు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా కాల్ అయినా చేయొచ్చు. ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. మీకు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఏ డిజైన్ కావాలన్నా కూడా వేసిస్తాము. లేదు మమ్మల్ని క్లాత్ తీసుకోమని మీరు శారీ పిక్స్ పెట్టినా సరే మేము క్లాత్ తీసుకొని కూడా వేసిస్తామండి. ఆహ్, ఎవరికైనా అవసరం ఉంటే నా నంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. నాకు డైరెక్ట్ మెసేజ్ అయినా చేయొచ్చు. లేకపోతే కాల్ అయినా చేయొచ్చండి. చూస్తున్నారు కదా! ఇది థర్డ్ ఫ్లవరు. ఇదొచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుందనమాట. దానికి తగ్గ నెట్ మనకెంత అవసరం ఉంటుందో అంత కట్ చేసుకొని నేను ముందే పెట్టుకున్నాననమాట. దీని మీద గూడా అలాగే వేసేసాను. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ ఉంటుంది. దాని మీద గూడా సేమ్ ఇదిగో నెట్ ఇలానే పెట్టేసేసి అది గూడా వేసేసామనమాట. మిషన్‌ని చాలా జాగ్రత్తగా చూసుకొని మన చేతులు, వేళ్ళు నేను ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నాకొకసారి ఫింగర్‌లో సూదనేది నీడిల్ అనేది కట్ అయిందండి. సో, అది చాలా ప్రాబ్లమ్ అయింది. నీడిల్ లోపల విరిగిపోయిందనమాట. దాన్ని ఒక హాస్పిటల్‌కెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. సో దట్ నేను వేరే వాళ్ళ దగ్గరికెళ్ళితే ఆహ్, లోకల్ అనస్థీషియా ఇచ్చి చిన్నగా కట్ చేసి తీశారనమాట నీడిలు. సో, ఇప్పుడైతే బాగానే అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నా లెఫ్ట్ హ్యాండ్‌కి ఆహ్, నా ఫింగర్ నెయిల్ అనేది కట్ అయ్యి ఉంటుంది. మిడిల్ ఫింగర్ నెయిల్ అనేది. సో, అది దానివల్లేనండి. సో, అందుకే నేను ఇన్ని సార్లు చెప్తున్నాననమాట. డిజైన్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫింగర్స్ అవి చూసుకొని, ప్లస్ మైండ్ అంతా ఇక్కడే ఉంచి, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఈ డిజైన్ అనేది వేసేవాళ్ళు వేసుకుంటే చాలా బావుంటుందండి. చూడండి మీకు కూడా నచ్చుతుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిషన్ ఆఫ్ చేసుకొని అది మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్‌కి వెళ్తుందనమాట. ఫ్లవర్ మీద అవుట్‌లైన్ వేయడానికి. సో, ఒకసారి స్టార్ట్ చేసి నెట్‌ని మొత్తం ఫోల్డ్ చేసేసి ఆహ్, ఫ్లవర్ షేప్‌లో పట్టుకొని దాన్ని జాగ్రత్తగా లాగి పట్టుకొని ఆహ్, తర్వాత మనము ఆన్ చేస్తే అది వస్తుంది. నాకు పక్క నుంచి మా హస్బెండ్ చెప్తున్నారు. ఇక్కడ లూజ్ ఉంది, అక్కడ ఉంది అనేసేసి. సో, నేను దాన్నంతా చెక్ చేస్తున్నాననమాట. చెక్ చేసి గట్టిగా లాగి పట్టుకున్నాను నెట్‌ని. సో దట్ దాని మీద డిజైన్ వస్తే ప్రాపర్‌గా అవుట్‌లైన్ అనేది వస్తుందని. నేనైతే మధ్యలో 2, 3 సార్లు ఆపి మరీ మిషన్‌ని వేశానండి. ఎందుకంటే ఎక్కడ లూజ్ రాకూడదని. లూజ్ వస్తే మళ్ళీ డిజైన్ అనేది మంచిగా కనిపించదు. సో, చూడండి ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడ చూయించిన విధంగా పట్టుకుంటే ఆహ్, డిజైన్ అయితే చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్లస్ లుక్ కూడా చాలా బావుందండి. బట్ అది వేసే వాళ్ళకే ఆ కష్టం అనేది తెలుస్తుంది. చూసేవాళ్ళు ఏమంటారు అంటే మిషనే కదా చేసేది. మీరెందుకు ఇంతింత కాస్ట్ చెప్తున్నారు అని కూడా అడుగుతున్నారు. ఎంత మిషన్ చేసినా సరే మిషన్ మీద బ్లౌజ్ పీస్‌ని పెట్టేస్తే అది వేసేయలేదు కదండీ. ఎందుకు అనంటే మధ్య మధ్యలో దారం కట్ అవుతూ ఉంటుంది. ప్లస్ అలాగే కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటుంది. సో దట్ డిజైన్ అనేది దారం కనుక లూజ్ అయిందనుకోండి, డిజైన్ అనేది పాడైపోతుంది. థ్రెడ్ అంతా లూజ్‌గా వస్తుంది. టైట్‌గా రావాల్సిన వర్క్ మొత్తము లూజ్‌గా వస్తుంది. సో దట్ అది ఊరికనే ఎట్లా అంటే పీకితే వచ్చేస్తుందనమాట దారము. సో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎంత మిషన్ వేసినా సరే మనిషి అనేది పక్కన ఉండే చెయ్యాలండి. ఏ వర్క్ చేసినా సరే మిషన్ వేస్తుంది కదా అనేసేసి పెట్టేసేసి వెళ్ళిపోకూడదు. అది కరెక్ట్‌గా డిజైన్ వస్తుందా లేదా అవన్నీ చూసుకుంటూ నువ్వు పక్కనే ఉండాలి. నేను చాలామంది అంటుంటే విన్నాను. నాకు గూడా ఎక్స్‌పీరియన్స్ అయింది. మిషనే కదా వేసేది. మీరెందుకు ఆహ్, ఎక్కువ చెప్తున్నారు అనేసేసి మీరేం చేసేదుండదు గదా అని. ఏం చేసేదుండదు. కానీ దాని దగ్గరే నుంచొని అదెలా వేస్తుంది అనేది చూస్తూనే ఉండాలి. అది చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఏదైనా గూడా కష్టమనేది. చూసారు కదా! నేనిక్కడ మిషన్‌ని ఆపేసేసి మళ్ళీ బ్యాక్వర్డ్ కొంచెం వెనక్కి తీసుకెళ్ళి డిజైన్‌ని మళ్ళీ సేమ్ దాని మీదే అవుట్‌లైన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌ట్రా నెట్‌ని కట్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను డబుల్ టైమ్ రెండోసారి కూడా వేశానండి అవుట్‌లైన్. సో దట్ అది బాగా కనిపిస్తుంది అని. మీకు తెలుస్తుంది కూడా అది మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత అది హైలైట్ అవుతుందా లేదా అనేసేసి మీకు కూడా తెలుస్తుంది. సో, ఇలాగే నేను మిగిలిన మూడిటిని కూడా
టైట్‌గా లాగి పట్టుకొని ఫ్లవర్ షేప్‌లో పట్టుకొని వేశాను నెట్‌ని. మీకు మీకు కూడా ఈ డిజైన్ వేయించుకోవాలని ఉంటే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళెవరైనా కానీ, లేకపోతే దూరం ఉన్నా గానీ నాకు వాట్సాప్ చేసినా, మీ శారీస్ పిక్స్ పెట్టినా కూడా వేస్తామండి మేము. దానికి తగ్గట్టు మేము క్లాత్ తీసుకొని ఆహ్, నా నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! ఇలా పట్టుకొని చాలా టైం అయితే పట్టింది. ఈ డిజైన్ వేయడానికి నాకు 1 డే మొత్తం ఇదే సరిపోయిందనమాట. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు. జనరల్‌గా అయితే డిజైన్ అయితే చూడ్డానికి సింపుల్‌గా నెట్టే కదా పెట్టేది, ఇట్లా పెడితే వచ్చేసిద్ది అని అనుకుంటారు. కానీ చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ ఎక్స్‌ట్రాస్ థ్రెడ్స్ అవన్నీ ఉంటే మా వారు కట్ చేస్తున్నారు మధ్యలో. అవి మళ్ళీ అక్కడ అడ్డొచ్చేసేసి కట్ అయిపోతది అనేసేసి. చూస్తున్నారు కదా! ఈ మిగిలిన మూడిటిని కూడా మేము ఇట్లనే వేసేసామనమాట. ఆ ఎక్స్ట్రా నెట్ ఏదైతే ఉందో మేము ఇది అవుట్‌లైన్ వేసిన తర్వాత కట్ చేసి మళ్ళీ ఇంకో రౌండ్ దాని మీదే అవుట్‌లైన్ అనేది వేసామండి సెకండ్ టైము. మీకు డిఫరెన్షియేషన్ అని తెలుస్తూ ఉండొచ్చు. ఇప్పుడున్నది లైట్‌గా ఉంది. ఇంతకు ముందేసింది డార్క్‌గా ఉంది అవుట్‌లైను. ఎందుకంటే మనం అది ఫస్ట్ ఏసింది 2 సార్లు వేసాము. ఇప్పుడొచ్చింది ఒకసారే వచ్చింది గదా! సో, ఇక్కడ నెట్ కట్ చేసేసి నీట్‌గా మొత్తం కట్ చేసేసి మళ్ళీ సెకండ్ టైమ్ కూడా నేను దాని మీదే అవుట్‌లైన్ అనేది వేశానండి. చాలా టైం అయితే పట్టింది. ఆహ్ చూడండి నేను మళ్ళీ సెకండ్ టైమ్ స్టార్ట్ చేశాను. సో, అవుట్‌లైన్ అనేది మళ్ళీ దాని మీద ఇంకో టైం అనేది వస్తుంది. నేను ఈలోపు మధ్యలో ఎక్స్‌ట్రాస్ కొంచెం కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాననమాట. ఈ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి నీడిల్ తోటి. సో, ఇంతేనండి. ఇట్లా మనం కొంచెం జాగ్రత్తగా నెట్ క్లాత్ గనుక టైట్‌గా లాగి పట్టుకుంటే ఫ్లవర్ షేప్ అనేది చాలా వస్తుంది. అలాగే అవుట్‌లైన్ అనేది 2 సార్లు వేయండి. సో దట్ ఇంకా బాగా హైలైట్ అవుతుందనమాట అవుట్‌లైను. మిషన్ ఆఫ్ చేసుకొని మాన్యువల్‌లో పెట్టేసేసి వేసుకోవచ్చు. లేదు ఆటోమేటిక్‌లో ఉన్నా కూడా మనం ఆఫ్ చేసి వేసుకోవచ్చనమాట. మీ అందరికీ తెలిసిందే ఇది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో, నేను ఆ ఎక్స్ట్రా నెట్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి మళ్ళీ దాని మీద అవుట్‌లైన్ ఇంకోసారి వేశాననమాట. అవుట్‌పుట్ అయితే ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ ఏసేసాను చూడండి. చాలా బాగా కనిపిస్తుంది ఆ హ్యాండ్. మీ అందరికీ కూడా తెలుస్తుంది ఎట్లా వేశాను ఏంటి అనేది. కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా మిషన్ తెచ్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది అనేసేసి నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి. నేనిప్పుడు చూడండి డిజైన్ అయితే బ్యాక్‌వర్డ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాననమాట. అవుట్‌లైన్ మళ్ళీ ఇంకోసారి వేయడం కోసం. సో దట్ వస్తుంది అనేసి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ మిషన్ మీద ఏ డిజైన్ అయినా కూడా మన దగ్గర లేటెస్ట్‌గా యూట్యూబ్‌లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో, ట్రెండ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా వేస్తాము విత్ రీజనబుల్ ప్రైస్. నా ఛానల్‌ని గనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.